అదేంటమ్మా గది నుంచి బయటకు వచ్చేసావు, ఏమైందో చెప్పు అని శోభనం గదిలో నుంచి ఏడుస్తూ వచ్చిన కూతుర్ని కంగారుగా అడిగింది తల్లి. కూతురు: ఏం చెప్పమంటావమ్మా, ఆయనకు ఇన్విజిలేషన్ అలవాటైపోయింది. ముహూర్తానికి నిమిషం ఆలస్యంగా వెళ్ళానని బయటకు వెళ్ళిపోమన్నారు మీ అల్లుడు అని ఏడుస్తూ చెప్పింది ప్రీతి. పెళ్ళి కొడుకు అంత బాలేడన్నావే, మరి వాడినే ఎందుకు చేసుకుంటున్నావే అడిగింది స్నేహ. ఓ అదా, కాలేజీలో ఉండగా తెగ ర్యాగింగ్ చేసి ఏడిపించేవాడు. ఊరికే వదులుతానా, అందుకే పెళ్ళికి ఓకే చెప్పాను అని అసలు విషయం చెప్పింది శారద. మెదడు చాలా తెలివైంది. 24 గంటలు పనిచేస్తుంది, 365 రోజులు కష్టపడుతుంది. కానీ అదేంటో మరి పరీక్షా హాల్లో మాత్రం అస్సలు ఉన్నట్టు అనిపించదు. దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని ఓ వ్యక్తి ఎన్నో అక్రమాలకు పాల్పడి భారీ మొత్తంలో సంపాదించాడు. చివరికి ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరి రోజులు లెక్కబెడుతున్నాడు. అప్పుడు అతడికి డోర్ మీద అక్షరాలు కనిపించాయి. అక్కడ ఇలా రాసుంది, ICU అని. అనగా తెలుగులో అర్థం ఏంటంటే, నేను నిన్ను చూస్తున్నాను అని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.